ఒక చరణ్ చరణ్ మనతో లైన్లో ఉన్నాడు. మనం లైవ్లో ఉన్నాం చరణ్. మనం ఈ అంశాలను చూస్తున్నాము. ఈ నిన్న మీ పైన చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం లైవ్లో ప్లే చేసినాము. ఆ వీడియో కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, మీకు ఎందుకు పోలీసులతో గొడవ అయింది? వినబడుతుందా చరణ్? వినబడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది. మనం లైవ్లో ఉన్నాం. చరణ్, నిన్న అసలు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు పోయినారు? అక్కడ ఏం జరిగింది? పోలీసు వాళ్ళు అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సతీష్ అన్న, 3 రోజుల నుండి కూడా మా ఆర్గనైజేషన్ నాకు ఉస్మానియాలో అసైన్మెంట్ డ్యూటీ వేసింది. సో 3 రోజులుగా కూడా అక్కడ డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో నిన్న కూడా కొంతమంది డిఎస్సి అభ్యర్థులతో పాటు ఓయూజేఏసీ నాయకులు నాకు ప్రత్యేకంగా స్పెషల్ గా ఫోన్ చేసి, అన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మేము మాట్లాడితే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారన్న, మేము అక్కడ నిల్చున్నా కూడా మమ్మల్ని పట్టుకెళ్లి రాత్రి అర్ధరాత్రుల వరకు కూడా పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు అన్న, మీరు లైబ్రరీకి వస్తే మేము బైట్స్ ఇస్తామన్నా, మేము లైవ్ లో మాట్లాడతామన్నా, మా గోడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినిపించుకుంటామన్నా, దయచేసి మీరు లైబ్రరీకి రావాలి అన్నా కూడా అని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారన్నాను. అయితే నేను అక్కడికి వెళ్ళాను. మా ఛానల్లో నేను లైవ్ కూడా ఇచ్చాను, అందరి బైట్స్ తీసుకున్నాను. అంతా అయిపోయింది. అక్కడ అయిపోయేసరికి అకస్మాత్తుగా మరి అక్కడ లోకల్ పోలీసులు అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు ఏమి వాళ్ళ సిఐకి ఇన్ఫార్మ్ చేస్తారు. సిఐ డైరెక్ట్ గా ఇంకా జీప్ లో దిగి స్టూడెంట్స్ ని పట్టుకొని వెళ్ళడము, అనంతరం నా దగ్గరకు వచ్చి నువ్వెవడివిరా అని మాట్లాడటము. నేను జర్నలిస్ట్ ని, జీ న్యూస్ నుంచి అని చెబుతున్నా కూడా వినకుండా పట్టుకెళ్తా ఉంటే నేను చెప్పినాను, మీరు పబ్లిక్ సర్వెంట్, నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ ని, నా జాబ్ నన్ను చేయనియండి, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అంటే, నువ్వేంట్రా నీ పని చేసుకునేది అని నన్ను కాలర్ పట్టుకొని, అది మీరు మీడియా సాక్షిగా అందరు కూడా చూశారు సోషల్ మీడియాలో, నా కాలర్ పట్టుకొని నన్ను జీప్ లో తొయ్యడము అలా 2 సార్లు జరగడంతో ఇక్కడ నాకు షోల్డర్ పైన నొప్పి వచ్చింది. ఆయన అసలు మిస్ అయింది. ఎలా అంటే ఒక రోడ్ రోమియోను ట్రీట్ చేసినట్టు నన్ను ట్రీట్ చేయడము. అనంతరం కూడా ఆయన నన్ను కార్ లో నెడుతున్నప్పుడు నాకు ఆ కార్ ఎడ్జ్, ఆ హ్యాండిల్ తగింది. ఇక్కడ వెన్నుపూస దగ్గర కూడా చాలా వాపు వచ్చింది. తీవ్ర అస్వస్థకు గురయ్యాను నేను నిన్న. సో అనంతరం కూడా మళ్ళీ 2వ దఫా కూడా మళ్ళీ నన్ను ప్యాట్రోలింగ్ జీప్ లో తిప్పి, నువ్వు పోలీసుతో పెట్టుకున్నావు, బతికి పట్టగడతావా అని చెప్పి నాకు వార్నింగ్ ఇవ్వడము, ఇదంతా కూడా జరిగింది. కానీ పోలీసులు వాళ్ళకి వర్క్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో ఏమిటో, 4 రోజుల నుంచి వాళ్ళు ఉస్మానియాలోనే డ్యూటీ చేస్తున్నారట. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉంటే వాళ్ళ ఆఫీసర్ల దగ్గర వెళ్ళబుచ్చుకోవాలి, జర్నలిస్ట్ల పైన చూపిస్తారా? అది ఎంతవరకు క్లియర్ గా నాకు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఇదే చెప్పారు. ఆన్ ద రికార్డ్ కూడా ఇవాళ కూడా నేను మళ్ళీ ఉస్మానియాకి వెళ్తాను, అదే డిఎస్సి అభ్యర్థుల గల మళ్ళీ ఈ రోజు నేను లైవ్ తీసుకుంటాను. ఇది నేనేదో నా పర్సనల్ అజెండా కాదు, ఇది మీడియా అంటేనే ప్రజల గొంతుకు వినిపించేది. సో ఆ డిఎస్సి అభ్యర్థుల కోసము మా జీ న్యూస్ ఛానల్ డ్రైవ్ నడిపిస్తోంది ప్రత్యేకంగా. సో అందుకోసం దానిలో భాగంగా గడిచిన 4 రోజులుగా కూడా నేను ఇదే టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి కానీ, అటు విద్యాశాఖ ముట్టడి కానీ, ఇటు ఉస్మానియాలో గడిచిన 4 రోజులు కూడా నా విధులు వీటిపైన నేను నిర్వహిస్తున్నాను. సో మా సంస్థ చెప్పినట్టు విధంగా కూడా నేను నా విధులు నిర్వహిస్తున్నాను. ఈ రోజు కూడా నేను నిన్న రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. కానీ ఈ రోజు కూడా నేను శక్తి తెచ్చుకొని నేను మళ్ళీ యథావిధిగా ఉస్మానియాకే వెళ్తాను రిపోర్టింగ్ కి. సతీష్ అన్న, ఓకే చరణ్, ఖచ్చితంగా మనలాంటి వాళ్ళందరూ కూడా మద్దతు ఉంటుంది, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ పోలీసుల పైన చర్యలు తీసుకునేదాకా కూడా మనలాంటి వాళ్ళ మద్దతు మాత్రం మీకు ఉంటుంది చరణ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. ఇది జరిగినటువంటి విషయం. ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళా తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఎట్లయితే రణరంగమైందో మళ్ళీ అట్లానే రంగరమైంది. అదే రణరంగం ఇప్పుడు ఎట్లా గతంలో కాంగ్రెస్కి సంబంధించిన ఇదే శ్రీచరణ్ కాంగ్రెస్ వాళ్ళ రిపోర్టింగ్ కూడా చేశారు కదా, ఇదే జీ ఛానల్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఇంటర్వ్యూలు ఇస్తలేరా, డిస్కషన్ పిలుస్తలేరా? కాంగ్రెస్ మీద ఏమైనా కక్ష కట్టిందా? టీఆర్ఎస్ మీద కక్ష కట్టింది? అన్ని పార్టీల గొంతులు వినబడుతున్నాయి. ప్రజలు ఎవరికి నచ్చింది వాళ్ళు ఇస్తారు. అంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉద్యమాలు చేస్తారో దమ్ముంటే, రేవంత్ రెడ్డిది ప్రజాపాలన అంటున్నాడు కదా, రేవంత్ రెడ్డిది ప్రజాపాలన అయితే, నిజంగా నువ్వు ప్రజల కోసమే చేసుంటే, నిజంగా నీకు తెలివి ఉంటే, నీ పక్కన ఉన్నటువంటి సలహాదారులు నిజంగా మొగోళ్ళు అయితే, ఈ మాట వాడుతున్నా కొన్ని విషయాల్లో నేను బూతులు లేకపోతే మిగిలినటువంటి మాటలు ఉపయోగించను.
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడను, కానీ దారుణం ఒక జర్నలిస్ట్ పైన. పోలీసు వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ ఉంటే ఎవరి మీద ఉద్యోగం రాజీనామా చేయి, నీకు చేత కాకపోతే ఉద్యోగం రాజీనామా చేయి, నీ మీద ఒత్తిడి ఉంటే పోయి ఇంకొక దగ్గర పో, అక్కడ పోలీసు ఆ ఉద్యోగం చెయ్యకు, నీకు అక్కడ చేత కాకపోతే ఉద్యోగం చేయకు, నా వల్ల అయితే లేదు, ఈ ఫ్రస్ట్రేషన్ ఈ ఒత్తిడి ఏంది, మేము చెప్తే ఎవరు ఇంటలేరని చెప్పేసి ఇంకొక డిపార్ట్మెంట్కి వెళ్ళిపో, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపో, కూల్గా ఉండేటువంటిది. నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీకు ఓపిక ఉండాలి, ఓపిక లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయి, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళిపో, బదిలీ అయిపో. మీ ఇష్టం ఉన్నట్టుగా వ్యవహారం చేసి పోలీసులతో పెట్టుకుంటే బతికి బట్టగట్టతా ఏం చేస్తావు? ఆ సీఐని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి సీఐ, ఏం చేస్తావు? చంపేస్తారా? జర్నలిస్టులందరినీ వరుసగా నిలబెట్టి పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారా? చెప్పిండా మీ రేవంత్ రెడ్డి, మీ డీజీపీలు, మీ ఏసీపీలు, డీసీపీలు ఇదే మాట చెప్పిర్రా? మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా? జర్నలిస్టులు ఎవడైనా సరే ఉస్మానియా యూనివర్సిటీలో లైవ్ పెడితే మనని కాల్ చేయమని గతంలో ఏది ఆంధ్రాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఎట్లయితే చెప్పారో వాళ్ళ రేవంత్ రెడ్డి అట్లనే చెప్పిండా? పోనీ చంద్రబాబు నాయుడు వచ్చి రేవంత్ రెడ్డి చెవులను ఊదిండా? అదే అనుమానం వస్తుంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఉచ్చదొక్కిండేమో ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట ఖచ్చితంగా కనబడుతున్నది. జర్నలిస్టుల మీద హ్యాండిల్ చేస్తే ఏమైంది? తీన్మార్ మల్లన్న ఏమైంది? నీ దమ్ము ఎక్కడ పోయింది? ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉంటాన్నావు కదా, ఏమైంది? రఘు వాడుకున్నారు కదా, ప్రజలందరినీ కిందికి మీదికి వాడుకున్నారు కదా, ఏమైంది? ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. గతంలో టీఆర్ఎస్ కూడా ఇదే చేసింది. టీఆర్ఎస్ పోలీస్ కేసులు పెట్టిన దాంట్లో నేను కూడా జర్నలిస్ట్ బాధితున్నే. ఇవాళ కాంగ్రెస్ పెట్టినా కూడా ఎవరైతే నిన్నటిదాకా రేవంత్ రెడ్డికి మద్దతుగా వేదికలు పెట్టినటువంటి జర్నలిస్ట్ సంఘాలారా, దమ్ముందా మీకు? మాట్లాడండి ఈ విషయాలపైన. ఎవరైనా సరే, ఏ పార్టీ సరే, జర్నలిస్టుల పైన మాట్లాడితే ధైర్యం ఉంటే రండి, అందరికీ వివక్ష లేకుండా. ఆ రోజు నా మీద కేసు పెడితే ఇదే టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఒక్కడు కూడా మాట్లాడలేదు, ఏ ఒక్కడు ఖండించలేదు, ఏ ఒక్క సంఘం కూడా మాట్లాడలేదు. అట్లా నేను రోడ్ ఎక్కలేదు, నేను నా పోరాటం చేసుకున్నా, నేను చేయాల్సినటువంటి పని చేసుకున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తున్నది. మరి కేసీఆర్ ఎట్లయితే జర్నలిస్టుల వ్యతిరేకమో, ప్రజా వ్యతిరేకమో, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి మాట నిజమా కాదా? ఎట్లా చేస్తారండి ఈ విషయాలపైన? సో రేవంత్ రెడ్డి గారు మీకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరో, నిజంగా మీది ప్రజాపాలన అయితే మీకు వాళ్ళు చెప్పినటువంటి కోరికలు తీర్చాల్సినటువంటి అవసరం లేదు, కానీ పిలిచి నక్సలైట్లతోటి చర్చలు జరిపారు కదా, దేశద్రోహులు నక్సలైట్లు నా దృష్టిలో. అట్లాంటి నక్సలైట్లతో కాంగ్రెస్ సర్కారు చర్చలు చేసిందిగా, అంతకంటే ద్రోహులా వీళ్ళు? అంతకంటే పెద్ద ద్రోహులా? తెలంగాణ ఉద్యమకారుల మీద ఇందిరాగాంధీ కాల్చినట్టుగా, గతంలో బ్రహ్మానందరెడ్డి కాల్చిపడేసినట్టుగా తెలంగాణలో అందరినీ, కాంగ్రెస్ వ్యతిరేకులందరినీ కాల్చిపడేసేటువంటి సిద్ధాంతం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదా? ఇదేనా మీ ప్రజాపాలన? ఎందుకు డిఎస్సీ అభ్యర్థులు తెలంగాణ వాళ్ళు కాదా? ఆ రోజు వాళ్ళు మీ కాంగ్రెస్ కోసం పోరాటం చేసిన వాళ్ళే, మీరే కదా. ఇగో ఈ వాగ్దానాలు ఎవడేమన్నాడు? మీరే కదా ఇచ్చింది. ఇక ఇవన్నీ పెట్టుకొని ఈ వాగ్దానాలన్నీ చేసింది మీరే. ఎవడేమన్నాడు? ఎవడిచ్చిండు ఇవన్నీ? ఓ డేట్లతో సహా ఇచ్చిరుగా, 1వ ఫేజు, 2వ ఫేజు, మేము ఇన్ని రోజులల్లా 6 నెలలు ఇస్తాం, 3 నెలలు ఇస్తామని మీ ప్రతిరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేస్తాం, ఖచ్చితంగా గుర్తు చేస్తాం. తప్పైతే ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు, మేము చెప్పే తప్పైతే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు, లేకపోతే మీకు అనుకూలంగా ఉంటారు, ప్రజలు మమ్మల్ని ఆదరించరు, లేకపోతే మీ వైపే ఉంటారు తప్ప 100 రోజుల్లో మీరు అమలు చేస్తానే ఎందుకు అమలు చేయలేదు? ఎవడన్నా హామీ ఏమని చెప్పిండా? ప్రజలు వచ్చి 100 రోజులు ఇస్తామని? మీ అధికారం కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం ఏది పెడితే అది భూమిని బద్దలు చేస్తాం, ఆకాశాన్ని కిందికి తీసుకొస్తాం, కొండ మీది కోతిని తీసుకొస్తామని ఎవడు ఏమన్నాడు హామీలు? ఇది మీరు చేస్తున్నారు.